గత 46 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి అరేబియా సముద్రంలో అల్పపీడనంతో ఈ వాయుగుండంతో ఈరోజు ఈ తుఫాన్ గత 3 రోజులుగా ఇది మానవ తప్పిదాల వల్ల అదేవిధంగా ఉష్ణోగ్రత అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చిన ప్రమాదం. అదేవిధంగా ఈ వరదలు వచ్చిన తర్వాత ఏ గ్రామాలైతే మునిగినాయో ఎక్కడైతే మరి బాగా ఎఫెక్ట్ అయిందో అక్కడ విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రపరచుకోండి, పరిసరాలను కూడా శుభ్రంగా మరి మలుచుకోండి. అదేవిధంగా అధికారుల సహకారం తీసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ కానీ నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ కానీ లేదంటే మన గెమాక్సిన్ కానీ చల్లుకొని కొన్ని పరిశుభ్రత పాటించకపోతే జ్వరాలు డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వైరల్ మరి వ్యాధులు సోకే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా వరద బారి నుండి మరి ప్రమాదం నుండి బయటపడడం కానీ విష జ్వరాల బారి నుండి బయటపడే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నా. అదేవిధంగా అధికార యంత్రాంగం మరి పోలీస్ భద్రతా సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అప్రమత్తంగా అందరూ సరైన సమయంలో సరైన రీతిలో పనిచేసారు కాబట్టి ప్రమాదం తప్పింది. ఇకపై కూడా మరి కష్టపడ్డ ప్రతి అధికారికి పేరున ధన్యవాదాలు. ఇకపై కూడా ఈ వ్యాధులు సోకకుండా ప్రజలకు అప్రమత్తం చేయండి, ప్రజల్ని అనారోగ్యం నుండి కాపాడుకోవాలని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.